తిని దొంగతనం చేసి బతకాల్సి వస్తుంది. మంచి ఇక వేములవాడలో లేడీ అఘోరి హల్చల్ చేసింది. కొండగట్టు దర్శనం అనంతరం వేములవాడ రాచన ఆలయంలో పూజలు నిర్వహించిన అఘోరి ఆలయం నుంచి దర్గాను తొలగించాలని డిమాండ్ చేసింది. లోక కళ్యాణార్థం పూజలు చేస్తున్నారని, శుక్రవారం జరిగే ఆత్మార్పణ గురించి అందరికీ తెలుస్తుందని అన్నారు. అఘోరిని చూసేందుకు జనాలు తండోపతండాలుగా తరలివచ్చారు. ఆమె వాహనం వెంటబడి పరుగులు తీసి సెల్ ఫోన్లో వీడియోలు చిత్రీకరించారు. కొట్టండి, తర్వాత మీరు ఏదైనా మాట్లాడండి. లోక కళ్యాణం గురించి హరహర్ మహాదేవ్ మీరే చూస్తారు విజువల్గా సికింద్రాబాద్లో ఏం జరగబోతుంది అనేది. ముందు కావాలంటే ఆ వేములవాడ లోపల ఉన్న ఆ దర్గాని కూలగొట్టండి, అప్పుడు మీరు అందరు హిందువులని నేను నమ్ముతాను. హరహర్ మహాదేవ్ కొన్ని ఏళ్ళ నుండి ఉంది కదా, చాలా ఏళ్ళ నుండి కాశీలో కూడా ఉండే. ఇప్పుడు ఏమైంది, ఉందా? లేదు కదా. అదే మాట్లాడండి. మరి ముందు ఆ దర్గాని తీసేయండి, అప్పుడు మీరు హిందువులని ఒప్పుకుంటాను. అంత పవిత్రమైన రాజరాజేశ్వరి గుళ్ళు అది అవసరమా? ఆ దరిద్రాన్ని మాకు, ఆ దరిద్రం మాకు అవసరమా? చీపురుతో కొట్టించుకోవడం అవసరమా? హరహర్ మహాదేవ్. కంపల్సరీ తీసే ప్రయత్నాలే జరుగుతాయి. కంపల్సరీ తీయాలని కూడా కోరుకుంటున్నాను. చేస్తే గానీ అప్పుడు కానీ హిందూ సమాజం బాగుపడదు. నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను, చాలా పెద్ద ఎత్తున అన్నిటి గురించి అన్నిటి ప్రయత్నం చేయండి. అప్పుడు నా దగ్గరికి రండి. మీరు ఏదైనా